topic is last topic of the PN junction diode sections, capacitance effects in the PN junction diode. Okay, what are the capacitance effects? Actually, effect of the diodes two types. First type temperature effects on the PN junction diode, and the second one is the capacitance effects. What are the capacitance effects in the PN junction diodes? So, classification చూస్తే as per the classification of the capacitance, it is classified into two types. Okay, see the slide. Right side part one indicate చేస్తాను చూడండి, left side part two ఉంది. Actually, capacitance effects in the PN junction diode two types. First one is the diffusion capacitance. వీటికి another names ఉన్నాయి. Examination అడిగినా కూడా మీకు ప్రాపర్ గా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టోరేజ్ కెపాసిటెన్స్ అంటాం. ఫస్ట్ వన్ ఈస్ ద డిఫ్యూజన్ కెపాసిటెన్స్ రైట్ సైడ్ వన్. దిస్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ వర్కింగ్ ఇన్ ద ఫార్వర్డ్ బయాస్ కండిషన్. యు నో పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ కండిషన్. ఓకే, దీన్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి అవి. సో ఇందులో మనకి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ ఆర్ స్టోరేజ్ కెపాసిటెన్స్, సిమిలర్ నేమ్స్, బోత్ ఆర్ సేమ్. ఓకే, in the diffusion capacitance, find out the diffusion capacitance C subscript D equals to eta by tau by eta VT అనేది ఒక డెరివేషన్ పార్ట్ ఉంది. డెరివేషన్ ఇందులో చూపించాను, ఒకసారి చెక్ చేసుకుందరు. కానీ అది వీటిలో డెరివేషన్ చెప్పట్లేదు ఇంకా. ఓకేనా? ఆ ఈక్వేషన్స్ క్లారిటీ ఇస్తాను, చెక్ చేయండి. సో సిడి ఈజ్ ప్రొపోర్షనల్ టు ది సిడి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డివి అని డిఫైన్ చేస్తారు యాజ్ పర్ ద డెఫినేషన్. దట్ మీన్స్ ది రేట్ ఆఫ్ change of charge with respect to voltage, it is proportional to the I అనేది ప్రూవ్ చేస్తాం. డిఫ్యూజన్ కెపాసిటెన్స్ లో సిడి ఈక్వల్స్ టు డిక్యూ బై డివి ప్రొపోర్షనల్ టు ది ఐ అనమాట. ఓకే, అది ఎలా వచ్చిందో డెరివేషన్ చేదురు కానీ. సో ఇట్ ఈస్ అండర్ ది ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ద రివర్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, సెకండ్ పార్ట్ సెకండ్ క్లాసిఫికేషన్. అండర్ రివర్స్ బయాస్ కండిషన్ there is effect in the transition capacitance. దీనికి అనదర్ నేమ్స్ కూడా ఉన్నాయండి. అవి స్పేస్ చార్జ్ కెపాసిటెన్స్, డిఫ్యూజన్ కెపాసిటెన్స్, ట్రాన్సిషన్ కెపాసిటెన్స్, ఇవన్నీ కూడా సిమిలర్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చినప్పుడు చూద్దాం. ఈ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ వర్క్స్ ఇన్ ది రివర్స్ బయాస్ కండిషన్. యునో పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ కండిషన్స్. ఓకే, రీజన్స్ ఆపరేషన్స్ తెలుసుకున్నారు. ఫార్వర్డ్ బయాస్ కండిషన్స్ లో డిప్రెషన్ రీజన్ ఇస్ ఇట్ నారోయర్ ఆర్ వైడర్? నారోయర్. సో డిప్రెషన్ రీజన్ నారోయర్ ఉంటుందంటే ద క్యారియర్స్ మూవ్ టువర్డ్స్ ది జంక్షన్. ఓకే, దీంట్లో డోపింగ్ లెవెల్ ఇవన్నీ కూడా తీసుకునేటప్పుడు మనకి ఏంటంటే గ్రేడెడ్ పొటెన్షియల్ హెవీలీ డోప్డ్ అండ్ లైట్లీ డోప్డ్ మెటీరియల్ అనేది వస్తుంది అనమాట. అవి అంటే డిఫ్యూజన్స్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతున్నాయి కాబట్టి విచ్ ఈస్ ద హెవీలీ డోప్డ్ అండ్ లైట్లీ డోప్డ్ మెటీరియల్ ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంది వీటిలో. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఇవి. Now diffusion capacitance. Second one, transition capacitance. The transition capacitance works under the reverse bias condition. Then is called transition capacitance C subscript T. This one is equals to the rate of change of charge with respect to voltage. So this is called dq by dv ga prove chestam. Transition capacitance. Again, transition capacitance two types, classified into two types. Right side first one linear graded. చూడండి, లీనియర్ గ్రేడెడ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్, అండ్ లెఫ్ట్ సైడ్ సెకండ్ ఉంది స్టెప్ గ్రేడెడ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్. ఓకేనండి, బేసికల్లీ టూ కెపాసిటెన్స్ ఇస్తున్నారు. ఎఫెక్ట్స్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ ఆర్ స్టోరేజ్ కెపాసిటెన్స్. Second one is the transition capacitance. Again, transition capacitance classified into two types. First one is the linear graded. Second one is the step graded. What do you mean linear graded? ఇక్కడ గ్రేడెడ్ మీన్స్ ఇక్కడ చూడండి సబ్నోటేషన్ పాయింట్ డ్యూ టు ఈక్వల్ డోపింగ్. ఓకేనండి, డ్యూ టు ఈక్వల్ డోపింగ్ అంటే డిప్రెషన్ రీజన్ లో మనకి ఏదైతే డిప్రెషన్ రీజన్ ఉందో సెంట్రల్ లెవెల్ ఆఫ్ ది జంక్షన్ సెంట్రల్ లెవెల్ ఉంటుంది కదా, ఆ డిప్రెషన్ రీజన్ జంక్షన్ కి ఈక్వల్ గా తీసుకున్నారనుకోండి, ఈక్వల్ గ్రేడెడ్, దట్ ఈస్ కాల్డ్ డోపింగ్, ఈక్వల్లీ డోపింగ్. సో దాన్ని మనకి లీనియర్ గ్రేడెడ్ అంటాం. అలాగే స్టెప్ గ్రేడెడ్ తీసుకున్నారనుకోండి, స్టెప్ గ్రేడెడ్ అగైన్ మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫైన్ చేసినవి. ఇది లీనియర్ గ్రేడెడ్.
అంటే డోపింగ్ లెవెల్ ఈక్వల్ గా ఉంటుంది. చూడండి పొటెన్షియల్ డిప్రెషన్ రీజియన్ కి సెంట్రల్ లెవెల్ జంక్షన్ పాయింట్ తీసుకున్నాము. జంక్షన్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పీ రీజియన్ అండ్ రీజియన్ సైడ్ ఈక్వల్ గా డోపింగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద లీనియర్ గ్రేడెడ్ అన్నాం. స్టెప్ గ్రేడెడ్ 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకేనా? ఈ స్టెప్ గ్రేడెడ్ 2 టైప్స్ ఏంటంటే, ఒకటి హెవీలీ డోప్ మెటీరియల్ ఎన్ టైప్ తీసుకున్నప్పుడు, హెవీలీ డోప్ మెటీరియల్ పీ టైప్ తీసుకుంటూ ఆ డోపింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఓకేనా? ఈ డోపింగ్ లెవెల్స్ మీన్స్ ఇక్కడ ఏమంటాం అప్పుడు డ్యూ టు అన్ఈక్వల్ డోపింగ్ ఇట్ ఈస్ ఏ స్టెప్ గ్రేడెడ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్. అండర్స్టాండ్? ఇప్పుడు ఈ ఈక్వల్ స్టెప్ గ్రేడెడ్ డోపింగ్ లో గ్రేడింగ్ అనేది చూడండి. ఫస్ట్ వన్ రెండిట్లు తీసుకోండి అవి. ఓకేనా? ఇందులో పీ టైప్ ఎన్ టైప్ రీజియన్ తీసుకుని ఈ స్టెప్ గ్రేడ్ జంక్షన్ చూడండి, మిడిల్ జంక్షన్ నుంచి ఈ డిప్రెషన్ రీజియన్ మూవ్ టువర్డ్స్ ది పీ సైడ్ తీసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, జంక్షన్ పాయింట్ ఎన్ రీజియన్ లో తక్కువ ఉంటుంది, పీ రీజియన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ ద డిప్రెషన్ రీజియన్ ఈస్ మూవ్ టు పీ సైడ్. అప్పుడు ఎన్ రీజియన్ ఏమవుతుంది, హెవీలీ డోప్డ్ రీజియన్ అవుతుంది. ఓకేనా? దీన్ని స్టెప్ గ్రేడెడ్ గా తీసుకుంటాము అన్నమాట. డిప్రెషన్ రీజియన్ మూవ్ టువర్డ్స్ పీ సైడ్ అయినప్పుడు నియర్ ది జంక్షన్ రీజియన్ ఏదైతే ఉందో రీజియన్ దట్ ఈస్ కాల్డ్ హెవీలీ డోప్డ్. ఓకేనండి? రిమైనింగ్ లైట్ డోప్డ్ అవుతుంది. అలాగే సెకండ్ పార్ట్ చూడండి, డిప్రెషన్ రీజియన్ మూవ్ టువర్డ్స్ ఎన్ సైడ్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్ రీజియన్ ఎన్ సైడ్ ఎక్కువ ఉంటుంది, నియర్ ది జంక్షన్ పీ రీజియన్ ఉంది. నౌ దిస్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ హెవీలీ డోప్డ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎన్ టైప్ మెటీరియల్, రైట్ సైడ్ ఉన్న పీ టైప్ మెటీరియల్ రెండు కూడా హెవీలీ డోప్డ్ అనమాట. ఇది నియర్ ది జంక్షన్ పొజిషన్. చూసారా, ఇక్కడ నియర్ ది జంక్షన్ ఇక్కడ ఉంది, ఈ టైప్ దగ్గర, ఇక్కడ నియర్ ది జంక్షన్ ఎన్ టైప్ దగ్గర రెండు తీసుకున్నాం. దీస్ టూ వేరియేషన్స్ రిప్రజెంటెడ్ ఇస్ నోన్ యాజ్ పొటెన్షియల్ వేరియేషన్స్ ఇన్ ఏ స్టెప్ గ్రేడెడ్ జంక్షన్ అన్నమాట. స్టెప్ గ్రేడెడ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ అంటాము. సో రెండింటికి కూడా మనకి డెరివేషన్స్ ప్రూవ్ చేయొచ్చు. ఆ డెరివేషన్స్ లోనే స్టెప్ గ్రేడెడ్ కి సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏ బై కొంచెం జూమ్ చేసుకోండి మమ్మీ, ఇది ప్రొపోర్షనల్ 1/√of Vg అనే ఈక్వేషన్ ఉంది డెరివేడ్. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి డెరివేడ్ ఫంక్షన్ నుంచి. అలాగే డిఫ్యూజన్ కెపాసిటెన్స్ లో కూడా ఇది డెరివేషన్ నేను చెప్తాను, అది వెరిఫై చేసుకుందరు. కానీ నెక్స్ట్ లీనియర్ గ్రేడెడ్ కూడా ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ ఫార్ములా ఉంది. ఇట్ ఈస్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే A/W. సో ఈ రెండు ఫార్ములాస్ మీరు వెరిఫై చేసుకోండి. ఓకేనా? డిఫ్యూజన్ కెపాసిటెన్స్ ఫార్ములా నేను చెప్తాను అవి. రైట్. నౌ ఇట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది capacitance effects PN junction diode. First, diffusion capacitance. చూడండి, ఇక్కడ థియరీ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ద విడ్త్ ఆఫ్ ది డిప్రెషన్ రీజియన్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ డోపింగ్ ఆఫ్ ఎన్ సైడ్ అండ్ పీ సైడ్. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ద టూ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ డోప్డ్, ద విడ్త్ ఆఫ్ ది డిప్రెషన్ రీజియన్ ఈస్ ఈక్వల్ on both sides as shown in figure A. ఇంకా figure A లో చూపించాం, which is called linear graded PN junction. Okay. నెక్స్ట్ స్లైడ్ చూడండి. In N side is heavily doped as compared to P side, then depression region is move on P side as shown in figure B. ఇది స్టెప్ గ్రేడెడ్ లో ఫస్ట్ పార్ట్ తీసుకున్నాము. పీ రీజియన్ హెవీలో డోప్డ్ ఉంటుంది, అంటే డిప్రెషన్ రీజియన్ మూవ్ టువర్డ్స్ పీ సైడ్ కాబట్టి అది ఫిగర్ బి లో అబ్జర్వ్ చేసాము ప్రీవియస్ దాంట్లో. ఇఫ్ పీ సైడ్ ఈజ్ హెవీలీ డోప్డ్ యాజ్ కంపేర్ టు ఎన్ సైడ్, ద డిప్రెషన్ రీజియన్ మూవ్ ఇన్ ఎన్ సైడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ సి. సో ఇందాక మీకు స్టెప్ గ్రేడెడ్, లీనియర్ గ్రేడెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇవి. ఓకేనా? దీనికి కంపారిజన్స్ మనకి ట్రాన్సిస్టర్ కెపాసిటెన్స్, డిఫ్యూజన్ కెపాసిటెన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ చూద్దాం. రైట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ద కెపాసిటెన్స్ ఎఫెక్ట్స్ లో ఫస్ట్ క్లాసిఫికేషన్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్. ఈ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ మనకి సి/డి ఫైండ్ అవుట్ చేస్తాం. డిఫ్యూజన్ కెపాసిటెన్స్ సి సబ్స్క్రిప్ట్ డి, అది వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి కాన్సెప్ట్ చూడండి. ఇది డిఫ్యూజన్ కెపాసిటెన్స్ వర్క్స్ ఇన్
forward bias condition. You know, forward bias condition circuit diagram. Draw the PN junction diode with forward voltage V plus positive terminal of the battery is connected to the P type, negative terminal is connected to the N type. So it is known as, this construction is known as forward bias. Okay. Under the forward bias condition allows children. During the forward bias condition, another capacitance comes into existence. Another capacitance comes into existence is known as diffusion capacitance or storage capacitance. Last cut ayinayi chuskondi. Storage capacitance. Okay. In the forward bias condition, the width of the depletion region decreases. Cut ayini chuskundam avi. Width of the depletion region decreases kada forward bias condition lo, right? And holes from P side get diffused in N side. That observe cheyandi. In the forward bias condition, here one, the majority carriers are holes. The holes to get diffused in the N side. So N side lo carriers lighted up kabatti electrons now heavily concentrated holes, heavy concentration of holes P region into N region kada. So the holes diffuse into from P to N side, while electrons from N side to P side. And that carriers move towards the junction in the both sides. Understand the PN junction diode operation. Next, as the applied voltage increases, so it is the operation point. As the applied voltage and the forward bias as the applied voltage increases, the concentration of injected charge particles increases. See, the conditional point is operation point. As the applied voltage increases in the forward bias condition, okay, from the circuit, the concentration of injected charge particles increases. This rate of change of injected charge, the rate of change of injected charge with applied voltage. Ante rate of change of charge with respect to voltage. It means with respect to voltage, please consider the rate of change of the injected charge with applied voltage is known as diffusion capacitance or storage capacitance. Okay, Nandi? In definition point note cheskondi. So దీని ఈక్వేషన్ ఫామ్ లో రాస్తే కనుక diffusion capacitance C subscript D, అదే ట్రాన్స్లేషన్ కెపాసిటెన్స్ అయితే C subscript T. చూడ నోటేషన్స్ కూడా దానికి రిలవెంట్ గా ఉంటాయి. సో C subscript D is the diffusion capacitance or storage capacitance అని. Now it is equal to, as per the definition, dq by dv. Let it is equation 1. ఓకే, ఇది డెఫినేషన్ తీసుకున్నా కదా, రాసాము ఈక్వేషన్. ఆ డెఫినేషన్ అనేది మన ఫార్వర్డ్ బయాస్ నోట్ చేసుకున్నాం. దీని నుంచి మనకు CD ఎంత వస్తుందో సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్, the whole current I, ఎందుకంటే ఫార్వర్డ్ బయాస్ మెజారిటీ క్యారెక్టర్స్ P టైప్ తీసుకున్నాం కాబట్టి హోల్ కరెంట్ I తీసుకుంటే I is equal to charge by time as per the definition. ఓకే, ఇక్కడ డిఫరెన్షియేట్ చేయండి అవి బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, ఇక్కడ విత్ రెస్పెక్ట్ మనం టైం పీరియడ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేట్ ఈక్వల్ డిఫరెన్షియేట్ చేసుకుని DI ఈజ్ ఈక్వల్ టు ఓకే DQ by tau. టైం కాన్స్టెంట్ అనేది T నుంచి టైం కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో I is equal to Q by T, differentiate on both sides, that is DI is equal to, differentiate means change in current, change to current and charge అనమాట అవి. సో DI is equal to DQ by tau తీసుకున్నారు డిఫరెన్షియేట్ చేసినప్పుడు. Now from this equation DQ, change in charge, so DQ is equal to tau into DI. That this is equation 2. Previous CD equation ఎంత వచ్చింది, ఈక్వేషన్ 1 లో DQ by DV తీసుకున్నారు, ఈ DQ ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఇప్పుడు ఫ్రమ్ ది కరెంట్ ఈక్వేషన్. సో DQ is equal to tau into DI వచ్చింది. ఓకే, now substitute equation 2 in equation 1. Substitute equation 2 in equation 1. Therefore CD equals to DQ means tau into DI కదా, ఈ పాత్ by DV is as it is. సో ఇప్పుడు
డిఐ/డివి అనేది మనకు ఒక ఆల్రెడీ డెరైవ్ చేసాము. పిఎన్ జంక్షన్ డయోడ్ లో డైనమిక్ రెసిస్టెన్స్ డెరైవ్ చేసినప్పుడు ఫ్రమ్ ది డయోడ్ కరెంట్ ఈక్వేషన్ I is equal to I0 into ఇక్కడ రాస్తాను చూడండి. I is equal to I0 into e power of d by eta vt minus 1. It is under forward bias condition the diode current equation. ఓకేనా? సో దీంట్లో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ వోల్టేజ్ తీసుకున్నారు అనుకోండి, ఇది కూడా చేసి చూడండి డైనమిక్ రెసిస్టెన్స్ కి. నౌ డిఐ/డివి సాల్వ్ చేస్తున్నాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ వోల్టేజ్. సో ఇది తీసుకుంటే కనుక మనకి సింప్లిఫైడ్ ఈక్వేషన్ ఇంత వస్తుంది. దీంట్లో ఒక మనకి అగైన్ I0 into e power v by eta vt ఉంది కదా, di/dt. సో ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ I0 అనేది ఒక యాడ్ చేసుకున్నాం అనమాట. ఇవి వచ్చిన ఈక్వేషన్స్ కి ప్లస్ అండ్ మైనస్ ఈక్వేషన్ తీసుకుంటే దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది ఈక్వేషన్. మళ్ళీ దీన్ని రీఅరేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది, I0 into e power v by eta vt minus 1 అనేది ఓకేనా డయోడ్ కరెంట్ వస్తుంది, ప్లస్ I0 అవుతుంది. ఇదంతా డయోడ్ కరెంట్ I ప్లస్ I0 బై eta vt లాస్ట్కి వచ్చింది చూడండి. ఇదంతా సింప్లిఫై చేశాను. ఓకేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ ఇది మర్చిపోయింటారు, చెక్ చేయండి. లెట్ I వాల్యూ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ di/dv is equal to I0 into ఇది ఎక్స్పాండ్ చేసుకోండి, I0 into e power v by eta vt minus I0 వస్తుంది. డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు I0 into e power v by eta vt by eta vt I0 క్యాన్సిల్ కాబట్టి 0 ఇచ్చేస్తుంది. ఓకేనా? అండ్ దేర్ఫోర్ దిస్ ఇస్ ఈక్వల్ టు I0 into e power v by eta vt అనేది I0 into e power v by eta vt. దీన్ని ఇప్పుడు ఏం చేసామంటే ప్లస్ I0 మైనస్ I0 చేసుకుని రీఅరేంజ్ చేసుకున్నాం ఈక్వేషన్. చేంజ్ ఇన్ ది ఈక్వేషన్. లేదంటే ఈ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ నుంచి ఓకేనా I0 into e power v by eta vt ని సింప్లిఫై చేస్తే కనుక దీన్ని ఎక్స్పాండ్ చేస్తే I ప్లస్ I0 వస్తుంది. అలానే తీసుకోవచ్చు. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఈ మొత్తం వాల్యూ I వచ్చింది ప్లస్ I0. ఓకేనమ్మా? దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. దీంట్లో I0 into e power v by eta vt ఈక్వల్స్ టు I ప్లస్ I0 వస్తుంది. ఇదే I ప్లస్ I0 ఈక్వేషన్ అనమాట. డివైడెడ్ బై eta vt యాజ్ ఇట్ ఈస్. సో di/dv వాల్యూ ఇస్ ద I ప్లస్ I0 బై eta vt. దీన్ని సిటీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో di/dv లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దట్ ఈస్ tau into I ప్లస్ I0 బై eta into vt. జనరల్ ఇట్ ఈస్ అండర్ ద ఫార్వర్డ్ బయాస్ కాబట్టి హియర్ I is the diode forward current, I0 is the reverse saturation current. Usually diode forward current is much greater than reverse saturation current. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్న కండిషన్ I is much greater than I0 తీసుకున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, I0 నెగ్లిజిబుల్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ ఈస్ tau into I by eta vt. ఓకేనా? హియర్ that tau divided by eta vt is proportionally constant. Therefore remaining is CD is proportional to the I. ఇక్కడ రాసాను చూసారా, CD is proportional to the I. Proportional constant is let tau by eta vt. సో ఇందాక మనం క్లాసిఫికేషన్ చేసినప్పుడు డిఫ్యూజన్ కెపాసిటెన్స్ కి ఇంప్రూవ్ చేస్తామంటే CD is proportional to I కదా, that equals to dq by dv. So it is the diffusion capacitance to the derivation. Okay, right. Second classification is the transition capacitance. Previous slide lo undi ఒకసారి చూడండి. Right. Second classification is the transition capacitance. Here it is when the diode is reverse biased, the reverse current flows due to minority carriers. ఓకేనండి? డయాగ్రామ్ చూడండి, రివర్స్ బయాస్ కండిషన్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. నెగటివ్ ఆఫ్ బ్యాటరీ is connected to the p type material, positive of the battery is connected to the n type material. So at the depletion region is wider because the both carriers p side p type లో ఉన్న holes, n type లో ఉన్న electrons, both carriers move away from the junction. So both carriers are away from the junction means depletion region having only positive charge and negative charged ions only. Okay, there is no carriers.
సో డిప్రెషన్ రీజియన్ విత్ ఇంక్రీజెస్. cut in voltage and breakdown voltage. Definition తీసుకున్నారు కదా, under the reverse bias condition, the depression region is increases, means the current. What about the diode current? There is no current flowing through the circuit, but a small current flowing through the circuit due to minority carriers. That current is known as reverse saturation current or leakage current, I subscript 0, that is I naught. Diode current equation prove చేసాం. సో థియరీ పాయింట్ చూడండి. When diode is reverse bias condition, the reverse current flows due to minority carriers. Majority carrier current ఉండదు, ఓన్లీ minority carrier current ఉంటుంది, రైట్. నెక్స్ట్ వన్, majority charged particles move away from the junction, so depletion region width increases. మీకు చూసారు ఇవి, majority carriers move away from the junction. ఓకేనండి, అవుట్ సైడ్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి డిప్రెషన్ రీజియన్ ఇంక్రీజెస్. దట్ మీన్స్ యాజ్ ఏ రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజెస్. ఈ రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు క్యారియర్స్ మూవ్ అవే ఫ్రమ్ జంక్షన్ కాబట్టి డిప్రెషన్ రీజియన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ పాయింట్ చూడండి, ఆపరేషన్ పాయింట్ ఆల్సో. Here, so the change in charge with respect to applied reverse voltage, change in charge is the dq. Okay, with respect to applied reverse voltage is the dv, change in voltage. The total combination మొత్తం పార్ట్ తీసుకుంటే అవుతుంది, it is the dq by dv. The change in charge with respect to applied voltage is known as dq by dv, is nothing but the capacitive effect. Understand? Such a capacitance is known as such a capacitance under reverse bias condition is known as transition capacitance or space charge capacitance or barrier capacitance or depression layer capacitance. Okay, and it is denoted by C subscript T. 1, 2, 3, 4 similar names ఉన్నాయి. ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ ఆర్ స్పేస్ చార్జ్, బ్యారియర్ అండ్ డిప్రెషన్ రీజియన్ కెపాసిటెన్స్. సో దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ సిటీ ఈజ్ ఈక్వల్ టు, యాజ్ పర్ ది డెఫినేషన్ ఏమన్నామండి అవి, ది చేంజ్ ఇన్ చార్జ్ విత్ రెస్పెక్ట్ అప్లైడ్ వోల్టేజ్ కాబట్టి, సో సిటీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డివి. సిటీ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఇట్స్ డిపెండింగ్ ఆన్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రివర్స్ వోల్టేజ్. ఓకేనా, ఈ డిక్యూ బై డివి వాల్యూ ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ క్లాసిఫికేషన్ తీసుకున్నారు కదా, 2 types ఆఫ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్, లీనియర్ గ్రేడెడ్ అండ్ స్టెప్ గ్రేడెడ్. ఈ లీనియర్ గ్రేడెడ్ లో సిటీ ఎంత వస్తుంది, స్టెప్ గ్రేడెడ్ లో సిటీ ఎంత వస్తుంది అనేది ప్రూవ్ చేస్తాం. అవి ఒక స్లైడ్స్ ఒకసారి చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి, ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ లో స్టెప్ గ్రేడెడ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్. ఈ యాక్చువల్గా మనకు రివర్స్ బయాస్ కండిషన్ లో తీసుకున్నాం కాబట్టి స్టెప్ గ్రేడెడ్ 2 types ఉన్నాయి, లీనియర్ గ్రేడెడ్, స్టెప్ గ్రేడెడ్. స్టెప్ గ్రేడెడ్ లో ఐదర్ పీ సైడ్ ఆర్ ఎన్ సైడ్ డోపింగ్ లెవెల్స్ తీసుకుంటే కనుక హెవీలీ టైప్ మెటీరియల్. ఇక్కడ ఏమైనా తీసుకున్నాము, మనం తీసుకున్నది పీ సైడ్ ఈజ్ హెవీలీ డోప్డ్ మెటీరియల్. ఓకేనా, ఇంత క్లాసిఫికేషన్ లో మీకు 2 types చెప్పాను, స్టెప్ గ్రేడెడ్, లీనియర్ అండ్ స్టెప్ గ్రేడెడ్. లీనియర్ గ్రేడ్ తర్వాత ఉందో చూపిస్తాను, ఫస్ట్ స్టెప్ గ్రేడెడ్ చూడండి. ఈ స్టెప్ గ్రేడెడ్ లో పీ టైప్ ఈజ్ ద హెవీలీ డోప్ మెటీరియల్, అంటే నియర్ ద జంక్షన్ పీ ఏ రీజన్ దగ్గర అవుతుందో ఆ రీజన్ ని హెవీలీ డోప్ మెటీరియల్ అవుతుంది. సో ద డిప్రెషన్ రీజన్ మూవ్ టువర్డ్స్ ది అదర్ రీజియన్. సో కాబట్టి విత్ రివర్స్ బయాస్ కాబట్టి నెగిటివ్ వోల్టేజ్ అప్లైడ్ టు పీ రీజియన్ అండ్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీస్ అప్లైడ్ టు కనెక్టెడ్ టు ది ఎన్ రీజియన్. సో దిస్ ఫార్మేషన్ ఈజ్ నోన్ యాజ్ రివర్స్ బయాస్ కండిషన్ ది ట్రాన్సిషన్ కెపాసిటెన్స్. సో దీంట్లో మనకి పీ సైడ్ హెవీలీ డోప్ తీసుకున్నారు. దీన్ని బట్టి మనకి పిఎన్ జంక్షన్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ లో ఓకేనా, చార్జ్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్ బ్యారియర్ తో ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం, గుర్తుందండి బిఫోర్ ది పిఎన్ జంక్షన్ డయోడ్ టాపిక్. సో ఆ రీజన్స్ ఇక్కడ మనకు తీసుకుంటే ఓకే, మనకి ఈ డిఫరెన్షియేషన్ అన్ని కూడా మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి స్టడీ చేయండి అమ్మవి, డయాగ్రామ్ నుంచి
ఈ రీజన్స్ ఫైండ్ అవుట్ అబ్జర్వ్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏంటి, ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ సిటీ అనమాట. అవి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, డయాగ్రామ్స్ చూడండి, ఒకసారి స్టడీ చేసుకోండి ఈక్వేషన్స్ అని. నేను ఇక్కడ వరకు కూడా మీకు ట్రాన్సాక్షన్ స్టెప్ కదా, ఎగ్జామ్లో డెరివేషన్ అడిగితే కనుక ఇది రాయండి. అదర్వైజ్ ఫైనల్ ఈక్వేషన్స్ థియరీ రాసి సబ్స్టిట్యూట్ చేయొచ్చు అవి. ఇంకో ఫైనల్ మీకు క్లాసిఫికేషన్ చెప్పింది ట్రాన్సాక్షన్ కెపాసిటెన్స్ స్టెప్ గ్రేడెడ్ లో ఫార్ములా రాశారు చూస్తారండి. దట్ స్టెప్ గ్రేడెడ్ ఈక్వేషన్ ఇస్ ద సిటీ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏ బై డబ్ల్యూ. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ద ప్రీవియస్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే నా సిటీ ఈక్వల్స్ టు ఇది CT is proportional to the 1 by square root of VJ. ఇందులో సమ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నవి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని కూడా మీకు ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ గా తీసుకుంటాం. ఓకేనండి, ఈ పార్ట్ మొత్తం కూడా ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ తీసుకుంటే సో ఫైనల్ స్టెప్ గ్రేడెడ్ ది P region is CT is proportional to the 1 by root of VJ. మరి లీనియర్ గ్రేడెడ్ ఏమవుతుంది అనేది నెక్స్ట్ దాంట్లో ఉందో చెక్ చేయండి. ఇంకోటి లీనియర్ గ్రేడెడ్ ట్రాన్స్లేషన్ కెపాసిటెన్స్ లో ఒక తీసుకున్నాం కదా, ఇది కూడా రివర్స్ బయాస్ కండిషన్ వస్తుంది. మరి రివర్స్ బయాస్ కండిషన్ లీనియర్ గ్రేడెడ్ అంటే డిప్రెషన్ రీజియన్ ఈక్వల్లీ డోప్డ్, ప్రీవియస్ స్టెప్ గ్రేడెడ్ అన్ఈక్వల్ డోప్డ్ అనమాట ఇవి. సో ఇక్కడ సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. ఈక్వల్లీ డోప్డ్ లో చార్జ్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్ బ్యారియర్, ఇదంతా మీకు పిఎన్ జంక్షన్ డయోడ్ బిగినింగ్ లో చెప్పాను. సో వీటి నుంచి ఈక్వేషన్స్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది కూడా ట్రాన్స్లేషన్ కెపాసిటెన్స్ సీట్ ఎంత వస్తుందో చూడండి. ఒకసారి ఈక్వేషన్ స్టడీ చేయండి అవి. ఫైనల్ ఈక్వేషన్స్ లో నౌ సిటీ ఈజ్ ఈక్వల్ టు సీ ద బాటమ్ సైడ్, సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ బై డబ్ల్యూ. ప్రీవియస్ దాంట్లో దీంట్లో కూడా సేమే వచ్చింది, బట్ కొన్ని సబ్స్టిట్యూషన్స్ చేసేటప్పుడు ఆ ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ సిటీ ఈజ్ ప్రొపోర్షనల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీజీ స్క్వేర్ తీసుకున్నారు కదా, వీజీ తీసుకున్నారు కదా, అది ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ మారుతుంది. మరి లీనియర్ గ్రేడెడ్ లో తీసుకున్నప్పుడు కూడా ట్రాన్స్లేషన్ కెపాసిటెన్స్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ బై డబ్ల్యూ వచ్చింది. ఓకేనా, సో అది దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక ఈక్వేషన్ డిక్యూ బై డివి అనేది ఈ ఆల్ఫా సమ్ కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకున్నారు, దాన్ని ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీస్ ఆర్ capacitance effects of the PN junction diode, okay, and forward and reverse bias conditions. Right, last diode applications ఉన్నాయి చూడండి. Right, and last point is the PN junction diode applications. ఈ PN junction diode applications లో లీనియర్ మనకి లీనియర్ పొజిషన్ ఏదైనా తీసుకుంటే కనుక ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నారనుకోండి, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తుంది. మనకి జనరల్ గా మనకి తీసుకున్న క్యారెక్టరిస్టిక్ ఏంటి, లీనియర్ పొజిషన్స్ లో జనరల్ గా విఏ క్యారెక్టర్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ వోల్టేజ్, వై యాక్సిస్ కరెంట్ తీసుకుని ఫార్వర్డ్ వోల్టేజ్, ఫార్వర్డ్ తీసుకున్నాం కదా, ఇట్ ఈస్ ద డయోడ్ క్యారెక్టరిస్టిక్ ఐదర్ సిలికాన్ ఆర్ జర్మేనియం. ఓకేనండి, దీంట్లో కట్-ఇన్ వోల్టేజ్ ఎక్కడైతే కరెంట్ ఇంక్రీజ్ అవుతుందో దాన్ని కట్-ఇన్ వోల్టేజ్ గా తీసుకున్నారు. హియర్ ద కట్-ఇన్ వోల్టేజ్ ఇస్ దట్ వి సబ్స్క్రిప్ట్ గామా. కట్-ఇన్ వోల్టేజ్ సాచురేషన్ వోల్టేజ్ కాన్స్టెంట్ వోల్టేజ్ నియర్ దగ్గర వచ్చింది, ఇది సాచురేషన్ వోల్టేజ్ గా తీసుకుంటున్నారు. ఓకే, ఫార్వర్డ్ వోల్టేజ్ లో. సో మనకి యాక్చువల్ ప్రాక్టికల్ గా తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాము, ఈ టాంజెంట్ లైన్ ఒక టాంజెంట్ లైన్ తీసుకుని ఎక్కడైతే టాంజెంట్ లైన్ లీవ్ అవుతున్న క్యారెక్టరిస్టిక్స్ కి కరస్పాండింగ్ వోల్టేజ్ ఈజ్ నోన్ యాజ్ కట్-ఇన్ వోల్టేజ్ గా ప్రాక్టికల్ గా చెక్ చేసుకుంటాం. ఇది సాటిస్ఫై అవుతుంది. థియరిటికల్ కట్-ఇన్ వోల్టేజ్ వస్తుంది, బట్ ప్రాక్టికల్లీ కట్-ఇన్ వోల్టేజ్ వి గామా ఫర్ జర్మేనియం 0.2 to 0.3 volts. ఓకేనండి, 0.2 to 0.3 volts, అండ్ ఫర్ సిలికాన్ 0.6 to 0.7 volts. ఇది సిలికాన్ అండ్ జర్మేనియం అండ్ సిలికాన్ కి. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఐడియల్ గా తీసుకున్నారు అనుకోండి, డయోడ్ ఐడియల్ క్యారెక్టర్స్ తీసుకుంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తుంది. చూడండి, మన ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఫార్వర్డ్ బయాస్ ఆరిజిన్ 0,
forward voltage, diode voltage let VD, diode current is let ID. ఇవి పీడీ స్లాట్ లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి మీకు లీనియర్ రిలేటివ్. సో ఇక్కడ డయోడ్ కండిషన్ ఎలా తీసుకుంటాము? డయోడ్ అప్లికేషన్ స్విచ్ కండిషన్ అంటాము, ఆన్ అండ్ ఆఫ్ కండిషన్ అంటాము, కండక్టింగ్ నాన్ కండక్టింగ్ మోడ్ అంటాం. ఇక్కడ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ గా తీసుకున్నారు అనుకోండి, వెన్ ద డయోడ్ ఈజ్ ఆన్ అండ్ ఆఫ్. ఇక్కడ ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న రీజన్ చూసారా, ఇది ఆఫ్ మోడ్. ఆఫ్ మోడ్ ఎలా డిఫైన్ చేస్తారంటే ద డయోడ్ వోల్టేజ్ ఈజ్ లెస్ దాన్ 0. డయోడ్ వోల్టేజ్ లెస్ దాన్ 0 అంటే ఇదే కదా ఈ పోర్షన్. నౌ ఇట్ ఈస్ ద డయోడ్ ఈజ్ ఆఫ్ మోడ్, ఈ థిక్ లైన్. సో ఇట్ ఈస్ ఆఫ్ మోడ్. ఇక్కడ 0 రాసింది చూడండి, ఆఫ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ కండిషన్స్ లో. ఇఫ్ డయోడ్ ఈజ్ ఆఫ్ మోడ్ దట్ మీన్స్ డయోడ్ వోల్టేజ్ ఈజ్ లెస్ దాన్ 0. అప్పుడు డయోడ్ ఆఫ్ మోడ్ లో ఉంటుంది ఇది. నెక్స్ట్ డయోడ్ ఆన్ అయితే ఎప్పుడు అవుతుంది? ఇఫ్ డయోడ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఈ పొజిషన్, ఈ పోర్షన్ అంతా కూడా మనకి ఆన్ కండిషన్ వస్తుంది. అంటే ఎక్కువ 0 తీసుకుంటే కరెంట్ ఐ ఎక్కడ వస్తుంది, లేదంటే ఇక్కడ నుంచి మనకి క్యారెక్టర్స్ లెక్కనే ఏ యాంగిల్ అని తీసుకోవచ్చు. సో పొజిషన్ బట్టి మారుతుంది అనమాట అది. నో ఇట్ ఈస్ ద డయోడ్ కరెంట్. ఐడియల్ కేసెస్ లో ఈ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కండిషన్ తీసుకున్నప్పుడు వెన్ ద డయోడ్ వోల్టేజ్ VD ఈజ్ లెస్ దాన్ 0, ద డయోడ్ ఈజ్ ఆఫ్ మోడ్. అంటే దిస్ వన్ ఆఫ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ తీసుకున్నప్పుడు ఆన్ మోడ్. ఓకేనండి, ఇది ఇక్కడ ఆన్ మోడ్ అవుతుంది అనమాట. ఆన్ మోడ్ ఈస్ ద డయోడ్ వోల్టేజ్ VD ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఆఫ్ లో VD ఈజ్ లెస్ దాన్ 0. ఈ రెండు డిఫరెన్స్ చేసేదే మనకి ఐడియల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ గా డ్రా చేస్తాం. ఇందాక రాసిన లీనియర్ షేప్ క్యారెక్టరిస్టిక్ నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే, ఇది ఐడియల్ కేస్ కండిషన్ కాబట్టి ఐడియల్ కేస్ లో తీసుకున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లో వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అనమాట అవి. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ మనకి పీడీసీలో మీకు క్లిప్పింగ్ అండ్ క్లాంపింగ్ సర్క్యూట్స్ లో వస్తుంది. ఓకే, అక్కడ మళ్ళీ మీరు రిపీట్ చేస్తారు, చూడండి. కమ్ టు ది పిఎన్ జంక్షన్ డయోడ్ అప్లికేషన్స్. ఎన్ ఐడియల్ పిఎన్ జంక్షన్ డయోడ్ హ్యాస్, ఓకేనా, ఈ ఐడియల్ పిఎన్ జంక్షన్ డయోడ్ హ్యాస్ 0 రెసిస్టెన్స్. 0 రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుందండి? అవి 0 మీన్స్ లో. ఓకే, ఆల్మోస్ట్ లో ఉంటుంది 0 రెసిస్టెన్స్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్వర్డ్ బయాస్ కండిషన్. సో ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అన్నప్పుడు మనకి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ మోడ్. అంటే ఆన్ మోడ్ అంటే కండిషన్ ఏంటి? డయోడ్ వోల్టేజ్ VD ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కండిషన్. ఓకే, ఈ కండిషన్స్ లో లో రెసిస్టెన్స్ ఆఫర్స్ అనమాట అవి. సో ఫార్వర్డ్ రెసిస్టెన్స్ RF ఈజ్ 0 ఇన్ ది ఫార్వర్డ్ బయాస్ కండిషన్. గుర్తుపెట్టుకున్నాం అవి. నెక్స్ట్ అండ్ ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఇన్ ది రివర్స్ బయాస్డ్ కండిషన్. ఇది కూడా కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. గుర్తుపెట్టుకోండి అవి. వాట్ ఆర్ ద ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారనుకోండి, లో రెసిస్టెన్స్ ఇన్ ది ఫార్వర్డ్ బయాస్, హై రెసిస్టెన్స్ ఆర్ ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఇన్ ది రివర్స్ బయాస్ కండిషన్. అండ్ డయోడ్ కండిషన్స్ when the diode is on mode, that is VD is greater than R equals to 0, and it is off mode when VD is less than 0. పక్కన 0 సెట్ చేసుకోండి అవి. ఓకేనా? సో రివర్స్ ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ అన్నాం కదా, డయోడ్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ, ఇది ఫార్వర్డ్ రెసిస్టెన్స్ గా తీసుకున్నాము. ఓకే, అండర్ ది రివర్స్ బయాస్ కండిషన్. ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ లోనే RR కదా రివర్స్ రెసిస్టెన్స్. రివర్స్ బయాస్ రెసిస్టెన్స్ ఇస్ లెట్ RR ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఆర్ హై. చూడండి, ఇది లో 0 ఆర్ లో హైగా తీసుకున్నప్పుడు ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ లో ఇలా తీసుకుంటాం. అర్థమైందండి? సో ఇన్ ద ఫార్వర్డ్ బయాస్ కండిషన్, ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఈజ్ లో ఆర్ 0, అండ్ ఇన్ ద రివర్స్ బయాస్ కండిషన్ రివర్స్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ స్మాల్ r అనేది టైప్ ఆఫ్ బయాసింగ్ ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. F అనేది ఫార్వర్డ్ డైరెక్షన్, సబ్స్క్రిప్ట్ నోటేషన్స్. స్మాల్ r అనేది రివర్స్ డైరెక్షన్ అనమాట, రివర్స్ బయాస్ కండిషన్. సో రెండింటి కూడా రెసిస్టెన్స్ సేమ్ ఉంటుంది, ఐ మీన్ నోటేషన్ సేమ్. సో ఈ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ లో మనకి ప్రాపర్టీస్ కూడా చెప్పవచ్చు. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకుని ఈ పాయింట్ మొత్తం కూడా ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ లో ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అండ్ రివర్స్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. RF is 0, RR is the infinity. Right. Next one, another application, it is used in the rectifiers in DC power supplies,
స్విచ్ ఇన్ డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్, మీరు ఆల్రెడీ ఎస్టీఎల్ చదువుతున్నారు. స్విచ్చింగ్ కండిషన్స్, దట్ మీన్స్ ఆన్ అండ్ ఆఫ్ మోడ్. స్విచ్ మీన్స్ ఆన్ అండ్ ఆఫ్ మోడ్. అదే ఎలక్ట్రికల్ నోటేషన్స్ తీసుకున్నారనుకోండి, ఎలక్ట్రికల్ నోటేషన్స్ లో మనకి ఆన్ మెయిన్ కండిషన్ ఏం తీసుకుంటాము, 5 volts. ఎలక్ట్రికల్ నోటేషన్ వోల్టేజ్ కదా, అండ్ ఆఫ్ మెయిన్ ఎలక్ట్రికల్ నోటేషన్ 0 volts. ఆన్ అండ్ ఆఫ్ వోల్ట్స్ ఇదనమాట. అదే ఆపరేటింగ్ మోడ్ తీసుకున్నారనుకోండి, ఆన్ మీన్స్ కండక్షన్ మోడ్, ఆన్ మెయిన్ కండక్షన్ మోడ్, ఆఫ్ మెయిన్ నాన్ కండక్షన్ మోడ్. ఓకే, నాన్ కండక్టింగ్ అంటే డయోడ్ ఆపరేషన్స్, రెక్టిఫైర్ ఆపరేషన్స్ మనకి కండక్టింగ్ అండ్ నాన్ కండక్టింగ్ తీసుకోండి డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ పీరియడ్. ఓకేనా, ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కండిషను, 0 volts 5 volts ఎలక్ట్రికల్ నోటేషను. ఓకే, తర్వాత కండక్షన్ మోడ్ తీసుకునేటప్పుడు ఆపరేషన్ కండక్టింగ్ అండ్ నాన్ కండక్టింగ్. సో ఆ విధంగా మనకి ఆన్ ఆఫ్ స్విచ్ లో డిఫైన్ చేస్తారు. అండ్ అనదర్ లాస్ట్ అప్లికేషన్ ఈజ్ ద డయోడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ క్లాంపింగ్ సర్క్యూట్స్ అండ్ క్లిప్పింగ్ సర్క్యూట్స్. ఈ క్లిప్పింగ్ అనేవి పల్స్ డిజిటల్ అండ్ స్విచ్చింగ్ సర్క్యూట్స్ చదువుతారు నెక్స్ట్ సెమిస్టర్ లో. ఓకేనండి, పీడీసీ అంటారు సబ్జెక్ట్ అది. సో ఆ సబ్జెక్ట్ లో క్లిప్పింగ్ క్లాంపింగ్ వస్తాయి. వాటిలో ఐడియల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్ మోడ్స్ అని కూడా మీకు ఐడెంటిఫై చేస్తారు. దీస్ ఆర్ పిఎన్ జంక్షన్ డయోడ్ అప్లికేషన్స్. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ఒక్కటి కనుక పర్ఫెక్ట్ నేర్చుకుంటే దీని తర్వాత ఉన్న డయోడ్స్, ఆల్ టైప్ ఆఫ్ డయోడ్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే సమ్ ఆఫ్ ది డయోడ్స్ వర్కింగ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్, సమ్ ఆఫ్ ది డయోడ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్స్. సో దేంట్లో ఫార్వర్డ్ వస్తుంది, రివర్స్ వస్తుంది, వాటి అప్లికేషన్స్ ఒక్కొక్క డయోడ్ కి ఒక అప్లికేషన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, వచ్చినప్పుడు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ క్లాస్ అన్వర్డ్స్ స్పెషల్ డివైసెస్ తీసుకుంటారు. ఆ స్పెషల్ డివైసెస్ అందర్ టైప్ ఆఫ్ డయోడ్స్ అనమాట. మీన్ జెనర్ డయోడు, స్కాట్కీ డయోడు, వ్యారకర్ డయోడు, పిన్ డయోడు, ఫోటో డయోడ్, ఎల్ఈడి, ఓకే, టనల్ డయోడ్. దీస్ ఆర్ డిఫరెంట్ అనదర్ టైప్స్ ఆఫ్ డయోడ్స్. ఒక్కొక్క డయోడ్ ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటుంది. సపోజ్ జెనర్ డయోడ్ ఉంది, ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ లో వర్క్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆల్మోస్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ లానే ఉంటాయి. ఆపరేషన్ స్మాల్ చేంజెస్. అంటే జెనర్ డయోడ్ వర్కింగ్ ఇన్ ది అండర్ ద రివర్స్ బయాస్ కండిషన్. రివర్స్ బయాస్ లో బ్రేక్ డౌన్, it occurs the breakdown region. There are two types of breakdowns, Zener breakdown and avalanche breakdown. ఆ Zener avalanche రెండింటికి డిఫరెన్సెస్ నేర్చుకుంటారు. వాటి అప్లికేషన్స్ రెగ్యులేటర్ సర్క్యూట్స్ యూజ్ చేస్తారు. ఓకే, రెగ్యులేటర్ సర్క్యూట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వి వాంట్ కాన్స్టెంట్ డీసీ వోల్టేజ్ వచ్చినప్పుడు రెగ్యులేట్ ది వోల్టేజ్ అనమాట. అవి సో వచ్చిన వోల్టేజ్ అంతా కూడా మనకి ప్యూర్ డీసీ సిగ్నల్ కన్వర్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఆ రెగ్యులేటర్ సర్క్యూట్స్ బిఫోర్ గా అన్రెగ్యులేటెడ్ సిగ్నల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అన్రెగ్యులేటెడ్ సిగ్నల్స్ రెక్టిఫైర్ సర్క్యూట్స్ లో ఫిల్టర్ సర్క్యూట్స్ అని ఉంటాయి. కెపాసిటర్ ఫిల్టర్, ఇండక్టర్ ఫిల్టర్, బోత్ కాంబినేషన్స్. ఎల్సి ఫిల్టర్, ఎల్సి సెక్షన్ ఫిల్టర్, అది ఎల్ సెక్షన్ అంటారు. అండ్ సిఎల్సి, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. ఆ 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్ యూజ్ చేసుకుంటే సమ్ ఏసీ కాంపోనెంట్ రెడ్యూస్ అయ్యి అన్రెగ్యులేటెడ్ సిగ్నల్ వస్తుంది. ఆ అన్రెగ్యులేటెడ్ సిగ్నల్ రెగ్యులేట్ చేయడం కోసం జెనర్ డయోడ్ యూజ్ చేసుకుని రెగ్యులేటర్ సర్క్యూట్ అప్లై చేస్తే వి గాట్ ప్యూర్ డీసీ సిగ్నల్. అదే మనకి ఆర్పిఎస్ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అంటారు చూసారా, అదే ఫైనల్ సిగ్నల్ ప్యూర్ డీసీ సిగ్నల్ వస్తుంది అనమాట. సో రెగ్యులర్ సర్క్యూట్ అన్రెగ్యులేటెడ్, మళ్ళీ రెక్టిఫికేషన్ అవ్వాలి. రెగ్యులేటెడ్ అన్రెగ్యులేటెడ్ కావాలంటే బిఫోర్ ది అన్రెగ్యులేటెడ్ ద ప్రాసెసింగ్ ఈస్ కన్వర్టింగ్ ఫ్రమ్ ఆల్టర్నేట్ సిగ్నల్ ఇంటూ పల్సేటింగ్ డీసీ సిగ్నల్. ఇవన్నీ కూడా మీరు రెక్టిఫైర్ లో చదువుతారు. ఓకే, సో ఆ ప్రాసెస్ లో మనకి జెనర్ డయోడ్ రెగ్యులేషన్ అప్లికేషన్స్ అక్కడ వస్తుంది అనమాట. అవి అందులో 2 కేసెస్ ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ చెప్తాను. అంటే లోడ్ రెగ్యులేషన్, అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ తో ఒక 3 పారామీటర్స్ రిలేషన్ ఉంటుంది అనమాట. అవి దర్ వోల్టేజ్ రెగ్యులేషన్స్ మెయిన్ కాన్సెప్ట్ ఇస్ అండర్ ద రివర్స్ బయాస్ కండిషన్ ద అవుట్పుట్ వోల్టేజ్ మెయింటైన్ కాన్స్టెంట్. ఓకే, దట్ ఈస్ ద జెనర్ అండి. అలాగే టన్నల్ డయోడ్, స్కాట్కీ డయోడ్, వేరొక ఒక్కొక్క డయోడ్ ఒక్కొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం ఫాస్ట్గా చెప్తే నుంచి డయోడ్ సెక్షన్ అయిపోయిందంటే మేము ట్రాన్సిస్టర్లోకి రిక్వైర్లను ట్రాన్సిస్టర్లకు వచ్చేస్తే ఫీచర్స్ అన్ని కూడా అక్కడ నేర్చుకుందరు. కానీ స్టాప్ హియర్.